హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఓడిన చోటే గెలవాలన్నది ఒక సూత్రం, విజయ రహస్యం కూడా. వైసీపీ ఇప్పుడు అదే చేయబోతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న క్రిస్మస్ వేడుకల్లో భాగంగా కడప జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంలో పోటెత్తిన ప్రజానీకాన్ని చూస్తే ప్రతిపక్ష నేత హోదాలో 11 సీట్లకు పరిమితమైన ఆయనకు ఏమాత్రం ప్రజాదరణ తగ్గలేదని నిరూపించిన ఘటన. దీంతో పాటు సోషల్ మీడియాలో ఆయన మీద అంటే కనీసం ఎవరిని కలవడు, తర్వాత సెల్ఫీలకు ఛాన్స్ ఇవ్వడు, ఎవరిని దగ్గరికి రానివ్వడు అని చెప్పి ఇక ఒక వర్గం ఆయన మీద దుమ్మెత్తి పోస్తూ ఉంది. అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఒక వినూత్న కార్యక్రమానికి వైసీపీ తెరదీసింది. అదేంటంటే ఒక డిజిటల్ సర్వేను డిజైన్ చేసింది. జగనన్న కనెక్ట్స్ పేరుతో ఒక వెబ్సైట్ని డిజైన్ చేసి అందులో స్కీమ్స్ క్యాల్కులేటర్, మీ పేరు, ఈమెయిల్, ఫోన్ నెంబర్ పెట్టి ఈ 7 నెలల పాలనలో ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనుక ఉండుంటే ఎంత డబ్బు మీ అకౌంట్లలో జమ అయ్యేది, కూటమి ప్రభుత్వంలో మీకు అందిన పథకాలు ఏంటి అనే ఒక చిన్న డిజిటల్ సర్వేను చేయబోతా ఉన్నారు. అదేంటంటే 5 సంవత్సరాల నుండి అందుకున్న పథకాలను ఎంచుకోండి 2019 నుంచి 2024 మధ్య. సో ఈరోజు డిజిటల్ విప్లవం మనకు అందుబాటులోకి వచ్చిన తరుణంలో ప్రతి ఒక్కళ్ళ చేతుల్లో ఫోన్ ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా దీనికి కండక్ట్ చేస్తారు. ఎవరెవరు ఏ ఏ పథకాలకు అర్హులో వాళ్ళు అందరూ కూడా టిక్ చేసి ఎంతెంత మొత్తమో క్యాల్కులేట్ చేసుకొని పంపించే వెసులుబాటు ఉంటుంది. తర్వాత కూటమి ప్రభుత్వం నుండి ఈ సంవత్సరం అందుకున్న పథకాలను ఎంచుకోండి అని చెప్పి ఇక్కడ అన్నదాత సుఖీభవ, గ్యాస్ సిలిండరు, మత్స్యకార భరోసా, నాయి బ్రాహ్మణులు, న్యాయవాదులు, తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, ఇమాంలు, మ్యూజిన్స్, నిరుద్యోగ భృతి, పెన్షన్, వాహనమిత్ర, ఇందులో మీకు ఏ ఒక్కటన్నా వస్తే టిక్ చేసి సబ్మిట్ చేయండి అని చెప్పి అప్పీల్ చేస్తూ ఉన్నారు అనమాట. ఇక 2019 నుంచి 24 మధ్య ఆయన ఇచ్చింది పెద్ద పథకాలు కూడా ఏం కాదు, ఓన్లీ నవరత్నాలు మాత్రమే. వాటికి సంబంధించే ఈ సొసైటీలో అంటే ఆంధ్ర సమాజంలో ఎట్లాంటి విప్లవాత్మక మార్పులు వచ్చినా తెలిసిందే కదా. ఇక మనం ఆకాశాన్ని భూమిని ఏకం చేస్తామని చెప్పి ఎన్నికల ముందర ఊదరగొట్టి ప్రజలను ఎట్లాంటి ఇటనులు ముంచిండ్రో ఇక 420 మేనిఫెస్టోని చూస్తే తెలుస్తుంది. ఒకసారి వీళ్ళ పథకాలు కూడా చూస్తే జగనన్న విద్యా కానుక, వైఎస్ఆర్ లా నేస్తం, వైఎస్ఆర్ నేతన నేస్తం, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ చేయూత, జగనన్న చేదోడు పెన్షన్, మ్యూజిన్స్, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ సున్నా వడ్డీ ఎస్హెచ్జి, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్, నాయి బ్రాహ్మణులు, ఇమాంలు, ధూపదీప నైవేద్యం అని చెప్పి ఇట్లా ఒక చిన్న ఫార్మేట్తో అద్భుతంగా డిజైన్ చేసిరు. మీకు ఒకవేళ ఓపిక ఉంటే మేము కూడా మైరా మీడియా తరఫున అప్పీల్ చేస్తూ ఉన్నాం. మైరా మీడియాలో మీకు ఈ వెబ్సైట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఈ ఫామ్ను ఫిల్ చేసి డిజిటల్లో సబ్మిట్ చేస్తే అదేంటనేది తెలుస్తుంది. వాస్తవానికి రాజ్యం మీద తిరగబడకపోతే, ఈ పాలకులు ప్రభువులు మెడలు వంచకపోతే మన హక్కులు సాధించుకునే వీలు ఉండదు. కాబట్టి ఇప్పటికే చాలా సందర్భాల్లో చూసినాం వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు అంటే కొంత క్రియేటివ్గా ఈ ప్రభుత్వ విధానాల్ని వ్యవహారాల్ని ఎండగట్టే క్రమంలో ఇంచుమించు ఇప్పటిదాకా 120 మంది వైసీపీ కార్యకర్తల్ని జైళ్ళలో పెట్టింది. సో భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే కోర్టులు కూడా చాలా తీవ్రంగా ఆక్షేపిస్తూ ఉన్నాయి. బిఎన్ఎస్ 111 యాక్ట్ అనేది అస్సలు సూటు కాదు. దయచేసి అవన్నీ బంద్ చేసి ప్రభుత్వానికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజల నుంచి అంటే ఒక రకంగా వైసీపీ చేస్తున్నా కూడా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఇది ఒక ఆస్కారం ఏర్పడింది అనమాట. సో దీన్ని చూసుకొని మీ ప్రభుత్వ పనితీరేందన్నది బేరీజు వేసుకునే అవకాశం కూడా మీకు ఉంటుంది. కాబట్టి గతంలో రాజులు పాలించిన రాజ్యంలో కూడా రాజులు ముసుగులు ధరించి ప్రజల మధ్య ఇలా తిరుగుతూ అసలు ఈ రాజ్యంలో మన పాలన ఎట్లా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేసిన క్రమంలోనే దీన్ని కూడా మీరు ఒక మ్యాండేట్గా ఫీల్ అవ్వచ్చు. సో దీనికి ఎంకరేజ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మొత్తం మీద ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియాలో ముఖ్యంగా డిజిటల్ వరల్డ్లో సంచలనానికి కేంద్ర బిందువు అయింది. ఎంతమంది మరి దీనికి ఇంచుమించు 6.5 కోట్ల జనాభాలో చాలామందికి ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఎంతమంది దీనికి యాక్సెప్ట్ చేస్తారు, ఎంతమంది సబ్మిట్ చేస్తారు అన్నది కూడా ఆసక్తికరం. చూద్దాం మరి ఏం జరుగుతుందన్నది. మొత్తం మీద ఇదొక విప్లవాత్మక మార్పు. ఇక్కడ వైసీపీ కూడా ఈ ప్రభుత్వం మీద అబాండాలు వేసే ప్రయత్నం కానీ అవన్నీ ఏం చేయట్లేదు. గత కొన్ని రోజుల్లో చూస్తూనే ఉన్నాం కదా. మొన్న రైతులు కలెక్టర్ల దగ్గరికి వెళ్ళి సబ్మిట్ చేశారనమాట, తమ ఓట్లు కొనట్లేదని, రైతు భరోసా అందట్లేదని. అది న్యాయమైన డిమాండే కదా. మీకు చేతనైతే రైతులకు న్యాయం చేస్తామని మీరే చెప్పిండ్రు. పండిన ప్రతి గింజను కొనుక్కుంటాం అని చెప్పి మీరే చెప్పిండ్రు. ఇంకా దానికి సీజ్ ద షిప్ అని చెప్పి 3 చెక్ పోస్టులు పెట్టిన బియ్యం అక్రమంగా తరలిపోతున్నాయని చెప్పి రకరకాలుగా వాదనలు చేస్తూ అధికారుల మీద మీ వైఫల్యాన్ని నెడుతూ ఇవన్నీ కరెక్ట్ కాదు కదా. సో దయచేసి ఇట్లాంటి సర్వేల కన్నా మొగ్గు చూపి, లేదంటే మీరైనా ప్రభుత్వ పరంగా ఏదో IVRS స్కీమ్ పెట్టి ఒపీనియన్ తీసుకుంటున్నారు కదా, అదైనా చేయండి.
కానీ మొత్తం మీద ప్రజలకు న్యాయం చేసే దిశగా ఈ ప్రభుత్వం పావులు కదిపితే బాగుంటుందని చెప్పి ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరే మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.